everyone, welcome back to the channel BaluTechLines. So in the last class we have started the AC analysis of MOSFET, right? So we have seen why a transistor must be in active region, AC analysis of BJT. So we have seen why BJT should be in active region so that it behaves as an amplifier. Okay, so BJT and amplifier work cheyalante అది ఎందుకు యాక్టివ్ రీజన్ లో ఉండాలి బికాస్ ద ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ షుడ్ బి లీనియర్ కానీ ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ లీనియర్ గా ఉండవు అయినా కానీ మనం యాంప్లిఫికేషన్ ఎలా చేస్తున్నాం బికాస్ వీ విల్ కన్సిడర్ స్మాల్ రీజియన్ సో హెన్స్ ఇట్ ఈస్ నోన్ as స్మాల్ సిగ్నల్ అనాలిసిస్ ఓకే అండ్ ఆబ్వియస్లీ దేర్ ఆర్ టూ మోడల్స్ ఫర్ AC అనాలిసిస్ popularly. First one is hybrid pi model and H parameter. So we will not deal with H parameter because it is not useful for high frequency. So therefore we will select hybrid pi model. Okay, and also in the last class we have discussed how to draw the DC model and AC model of a particular BJT circuit. Okay, so different cases తీసుకున్నాను. So ప్రతి కేసులో DC model ఎలా డ్రా చేయాలి, AC model ఎలా డ్రా చేయాలో చెప్పాను. Okay, fine. So కాబట్టి you can see the problem. So from this lecture I am going to start the problems directly. So ఈ లెక్చర్ లో ఓన్లీ వన్ ప్రాబ్లం చేస్తాను బికాజ్ ఫస్ట్ ప్రాబ్లం చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీకు బాగా అర్థం అవ్వాలి కాబట్టి. సో ఈ లెక్చర్ ఇది ఒక ప్రాబ్లమే చేస్తాను. సో నెక్స్ట్ లెక్చర్ నుంచి we will see 2 to 3 problems per lecture. Okay, fine. So now we can see in the screen, right? So the first thing is the transistor circuit is given. We need to find the voltage gain, the input resistance and output resistance. Common things, right? So they will ask input voltage gain, current gain, input resistance or output resistance simply, right? So that is very important. ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంది, రైట్? సో ఇది చూసుకోండి, ఈ సర్క్యూట్ దగ్గర ఎక్కడ ఉంది చూడాలి ఫస్ట్ థింగ్. ఆర్ అవుట్పుట్ అనేది ఎక్కడ ఉంది, అవుట్పుట్. సో మెజారిటీ అక్కడే ఉంటాయి జనరల్. ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటే ఇన్పుట్ సైడ్ నుంచి చూస్తాం, అవుట్పుట్ రెసిస్టెన్స్ అంటే అవుట్పుట్ సైడ్ నుంచి చూస్తాం ఆబ్వియస్లీ, రైట్? సో కానీ అయినా ఒకసారి చూడండి, ఒక్కోసారి వాడు ఒక వేరే చోట ఇస్తూ ఉంటాడు. ఓకే, సో ఆ ప్రాబ్లమ్స్ నేను తీసుకుంటాను. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇచ్చిన దాంట్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ అది మీరు జాగ్రత్తగా గమనించాలి, రైట్? సో కంపల్సరీ ఏసీ అనాలిసిస్ చేయాలంటే DC అనాలిసిస్ కంపల్సరీ. ఎగ్జామ్ లో మాత్రం వాడు ఆర్ పై ఇచ్చేస్తాడు అండ్ జిఎం కూడా ఇచ్చేస్తాడు. ఈ రెండు మనకు అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక్కోసారి ఈ రెండింటినే ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, అంతేగాని ఆర్ పై జిఎం ఇవ్వకుండా వోల్టేజ్ గా ఇన్పుట్ రెసిస్టెన్స్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని అసలు అడగడు. ఓకే, ఎందుకంటే ఇట్ విల్ బికమ్స్ ఎ లార్జ్ ప్రాబ్లం. ఓకే, సో అది ఎవరు ఐఐటి ప్రొఫెసర్స్ ఎవరు అంత చేయించాలని అనుకోరు. ఓకే, సో మనకి ఇస్తే ఆర్ పై జిఎం ఇచ్చేసేసి ఏసీ పారామీటర్స్ అడుగుతారు, లేకపోతే జస్ట్ ఆర్ పై జిఎం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, సో మనం మాత్రం అన్ని ప్రతి ప్రాబ్లమ్ కి ఏసీ అనాలిసిస్ చేస్తాం, DC అనాలిసిస్ చేస్తాం. ఓకే, సో మీరు అనుకోవద్దు ఓకే ఏంటి ప్రాబ్లం ఇంత పెద్దది వచ్చింది, ఇంత పెద్దది గేట్లు ఎలా సాల్వ్ చేస్తామని. ఓకే, సో మనకి ఏం అవసరం లేదు, ఆర్ పై జిఎం వాల్యూస్ ఆల్రెడీ ఇస్తారు. సో ఆర్ పై జిఎం వాల్యూస్ యూస్ చేసి యూ కెన్ ఈజీలీ సాల్వ్ ద ఏసీ అనాలిసిస్. ఓకే, దట్ డజంట్ మ్యాటర్. ఫైన్. Yeah, first of all you can see what we call R pi, right? So how to find R pi, right? So first of all, in order to find the R pi and GM, we need to find the DC analysis, right? So కాబట్టి ఇచ్చిన దానికి మనం DC analysis perform చేయాలి. Okay, so DC analysis అంటే DC circuit draw చేయండి. So you already know how to draw the DC circuit, right? So కాబట్టి వీడియో పాస్ చేయండి, DC circuit draw చేసి IB వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, IC వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో దాని నుంచి బీటా R pi is equal to beta into IC upon VT upon IC and GM is equal to IC upon VT. సో కాబట్టి వీడియో పాస్ చేసి DC సర్క్యూట్ వేసి IP, IC, R pi, GM ఈ నాలుగు పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేసి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం DC సర్క్యూట్ వేసేటప్పుడు సో వీ నీడ్ టు ఓపెన్ సర్క్యూట్ ద కెపాసిటర్. సో దిస్ విల్ బి ఓపెన్ సర్క్యూటెడ్ and this will be open circuited, right? And this AC voltage source is shorted simply, isn't it? So now, so if you replace the DC circuit, you will be having here collector, it is grounded simply, and here we will be having a 2k collector resistance, and here we will be having 10 volt DC supply, and this is 930k, this is 930k, right? And that's it, isn't it? This is the DC circuit. So kabatti input loop lo KVL veste you will get IB, right? So input loop ante meaning enti this is the loop, this is the input loop, isn't it? So apply చేయండి. ఫస్ట్ 10 అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ +10 తర్వాత -10, రైట్? సో మనం కేవీఎల్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మైనస్ టచ్ అవుతుంది కాబట్టి -10. సో ఇక్కడ 930 ఇక్కడ బేస్ కరెంట్ ఫ్లో అవుతుంది, రైట్? సో ప్లస్ 930 ఇంటూ ఐవి కేర్ రాయాల్సిన అవసరం లేదు, కరెంట్ విల్ బి ఆటోమేటిక్లీ ఇన్ మిల్లీ. ప్లస్ ఇక్కడ కనపడకుండా VBE ఉంటుందమ్మా, అది మర్చిపోకూడదు. ఓకే, సో VBE, రైట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్లస్ 0.7, వాడే మెన్షన్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ 0.7 తీసుకుంటాం, ఇస్ ఈక్వల్ టు 0. సో ఆటోమేటిక్లీ 930 IB is equal to 10 minus 0.7 is 9.3. So therefore IB is equal to 9.3 upon 930, right? So therefore 93 upon 9300, right? So therefore 1 upon 100. So that implies IB is equal to 0.01 milliamperes, isn't it? So this is the value of IB. Okay, so you need to get this one, right? Next, what is IC? IC is equal to beta IB, isn't it? మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, యాక్టివ్ రీజియన్ లో ఉన్న సాచురేషన్ రీజియన్ అవసరం లేదు. Because since they are asking about AC parameters, definitely the transistor will be in active region. Okay, so saturation region అంటే voltage, input resistance, output resistance అనే కాన్సెప్టే ఉండదు, right? So don't worry about that. So beta is given is 100 and IB 0.01 milliampere. So 100 into 0.01 will be 1.
So automatically, so you will be getting IC is equal to beta. Beta is nothing but 100 into what is IB? IB is nothing but 0.01 milli. So that implies IC is equal to how much? You will get 1 milliampere. So this is nothing but the value of IC. Simply, okay. So IB value 0.01 milli ochindi and IC value వచ్చేసరికి 1 milliamperes వచ్చింది. Okay. So next coming on to R pi. What is R pi? R pi is nothing but beta into VT upon IC. Isn't it? This is nothing but R pi. What is beta? Beta is nothing but 100 into VT. VT is 26 millivolts. Okay, by default. Okay, వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం అది by default తీసుకుంటాం. So here they have not given, right? Yeah, VT is not given. Generally, it will be mentioned in the question, right? So beta into VT. VT is nothing but 26 millivolts, right? So therefore 0.0259 divided by IC. What is IC? IC is nothing but 1 milliampere, right? 1 milliampere, right? So if you 100 into 0.0259, 100 into 2.59. So therefore R pi is equal to 2.5 kilo ohms. So this is the value of R pi. So next, what is GM? GM is nothing but IC upon VT, isn't it? So what is IC? IC is nothing but 1 milliamperes divided by what is VT? VT is nothing but 0.0259. Okay, so covered GM is equal to 1 by 0.0259. So what will be the answer? So it will be 0.0259, 1 by 0.0259, right? It will be 38.6, right? So GM is equal to 38.6. We can take approximately as 40 milliamp. Milli, what we call ampere by volts. Okay, so this is nothing but G. Okay, so first ఏంటి మనం చేయాల్సింది ఎప్పుడైనా సరే వోల్టేజ్ గెయిన్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే సో ఫస్ట్ వి నీడ్ R pi and GM. సో అది క్వశ్చన్ లో మెన్షన్ చేసి ఉంటే there is no need to perform DC analysis, right? So we can directly go for AC analysis. If R pi and GM is not given, so definitely we need to find it. So R pi and GM values can be obtained from DC analysis, right? So then we need to perform DC analysis, right? So if you perform DC analysis, so the thing you are getting is IB is equal to how much? 0.01 milliamperes and IC is equal to 1 milliampere. And by using IB and IC, we have calculated R pi and GM. R pi is 2.5 kilo ohms and GM is nothing but 40 milliampere per volt. So this is the thing that you need to remember, right? So you need compulsory calculate చేయడం వచ్చి ఉండాలి because we have already completed EC, then it is very simple, right? So now we will go for AC analysis simply. Okay, yeah. So now we will perform AC analysis. So కాబట్టి ఈ particular problem కి DC analysis చేసాం. So కాబట్టి R pi value ఎంత వచ్చింది? R pi is nothing but 2.5 kilo ohms, isn't it? Next, what is GM? GM is equal to 40 milliampere per volt by default. So this is the value. ఇది DC parameters యొక్క ఈ రెండు వాల్యూస్ మనకు కావాలి, అది మనం DC analysis నుంచి తీసుకొచ్చుకుంటాం. Okay, generally. Now, first voltage gain, input resistance, output resistance. So first input resistance, output resistance calculate చేయడం చూపిస్తాను. ఆ తర్వాత finally we will go for voltage gain. So మనం voltage gain find out చేయాలన్నా, input resistance find out చేయాలన్నా, output resistance find out చేయాలన్నా, so first మనకి ఏం తెలియాలి? AC analysis అంటే AC model, that is nothing but hybrid pi model. So first ఈ particular transistor ఏదైతే ఉందో దాన్ని రిప్లేస్ చేయాలి. రిప్లేస్ చేయండి. So this will be base and here we will be having R pi and the value is 2.5k and emitter is directly grounded. అది emitter ganaka resistance unte it will become very typical, right? So coming out here we will have a current source that is nothing but GM into V pi. So this is the thing, and here this is nothing but collector, right? So if now we can frame the circuit. From base we have 930k. So by drawing AC analysis, we need to replace all the DC sources with their internal impedances. So kabatti voltage source undi kabatti dini short chesesanu. So automatically base దగ్గర నుంచి ground ki again we have 930k simply. Okay, so next this capacity short circuited and this capacity is also short circuited, and here we have V input simply. So this is nothing but plus minus V input. Okay, so kabatti ekkada ichcha resistance ఈ 930k దగ్గర ఇచ్చారు input resistance. So therefore first this is nothing but R input. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుంచుకోండమ్మా, ఫస్ట్ మనం ఇన్పుట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇన్పుట్ రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ అవుట్పుట్ లో చూడండి కలెక్టర్ దగ్గర నుంచి 2 గ్రౌండ్ కి, ఓకే, కలెక్టర్ నుంచి గ్రౌండ్ కి మనకి ఎంత రెసిస్టెన్స్ ఉంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ 2k, రైట్? సో హియర్ దిస్ ఈస్ నథింగ్ బట్ V అవుట్పుట్, ఇదంటే సో దిస్ ఈస్ నథింగ్ బట్ V అవుట్పుట్, రైట్? సో ఇప్పుడు ఈ సర్క్యూట్ లో మనం ఇన్పుట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి గుర్తుంచుకోండి, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకు అసలు అవుట్పుట్ తోటి పని లేదు. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అవుట్పుట్ సర్క్యూట్ అసలు మనకు పని లేదు. ఓకే, సో వి విల్ కన్సిడర్ దిస్ యాజ్ R ఇన్పుట్ డాష్. R పైకి ముందు ఎంత పెద్ద సర్క్యూట్ అన్నా ఉండనివ్వండి, మనకు అనవసరం. ఓకే, కానీ ఎగ్జాక్ట్ గా R పై దగ్గర మాత్రం మనం ఏమనుకుంటామంటే R ఇన్పుట్ డాష్. అదే ఏ క్వశ్చన్ అన్నా అవ్వండి, ఒక్కోసారి ఇక్కడ సోర్స్ రెసిస్టెన్స్ ఉంటాయి, ఒక్కోసారి ఇక్కడ 3-4 రెసిస్టెన్స్ ప్యారలల్ ఉంటాయి, ఎన్నన్నా ఉండనివ్వండి. సో ఇక్కడ R ఇన్పుట్ డాష్ మాత్రం ఎప్పటికీ R పై. Okay, so remember that one, R input dash will be always equal to R pi provided that if there is no emitter resistance.
ఎమిటర్ రెసిస్టెన్స్ ఉంటే అప్పుడు ఆర్ ఇన్పుట్ డాష్ ఆర్ పై అవుతుంది, అప్పుడు ఇంకోటి ఏదో అవుతుంది, అప్పుడు నేను చెప్తాను రైట్. సో ఎమిటర్ రెసిస్టెన్స్ కనుక లేకపోతే ఆర్ ఇన్పుట్ డాష్ విల్ బి డైరెక్ట్లీ ఈక్వల్ టు ఆర్ పై. ఓకే, సో కాబట్టి ఆర్ ఇన్పుట్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పై, ఇజంట్ ఇట్? సో కాబట్టి ఇప్పుడు మనకు ఆర్ ఇన్పుట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇదే కదా మా ఆర్ ఇన్పుట్. సో కాబట్టి ఇది మొత్తం ఆర్ ఇన్పుట్ డాష్ అన్నాం, ఇంక ఇదంతా ఉండదు, దిస్ విల్ బి రీప్లేసింగ్, మన అవుట్పుట్ సర్క్యూట్ సంబంధం లేదు ఇన్పుట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. సో ఆర్ పై ఈ 930 ఈ రెండు రెసిస్టెన్సెస్ ఎలా ఉన్నాయి, ఒకదానికి ఒకటి ఎలా ఉన్నాయి, ప్యారలల్ లో ఉన్నాయి. సో ఆటోమేటిక్ గా ఆర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇన్పుట్ డాష్ ఇన్ ప్యారలల్ విత్ 930K, ఇజంట్ ఇట్? సో కాబట్టి ఆర్ ఇన్పుట్ డాష్ అంటే ఎంత, 2.5K parallel with 930K. Okay, so మనం solve చేస్తే we will get R input. R input is equal to 2.5 parallel with 930 is nothing but 2.5 into 930. So divided by 2.5 plus 930. 1 second. 2.5 plus, 2.5 into 930, right? So divided by 2.5 plus 930. Yeah, you will be having 2.49. So therefore you will be having 2.49 kilo ohm. So therefore R input is approximately equal to 2.49. And మనకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే వన్ ఆఫ్ ది రెసిస్టెన్స్ చాలా చిన్నది ఉన్నప్పుడు, వన్ ఆఫ్ ది రెసిస్టెన్స్ వెరీ హై ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏదైతే చిన్న రెసిస్టెన్స్ ఉంటుందో ప్యారలల్ అనేది దానికి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, జనరల్ గా అంతే కదా. ఓపెన్ సర్క్యూట్ లో మనం ఇన్ఫినిటీ తీసుకున్నప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా ఇన్ఫినిటీ ఉండదు, ఇన్ఫినిటీ ఓపెన్ సర్క్యూటే కదా, అది ఏముండదు. ఓకే, అదే షార్ట్ సర్క్యూట్ 0 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఏదైతే చాలా తక్కువ ఉంటుందో అది ఒకటే మిగులుతుంది, ఎక్కువ రెసిస్టెన్స్ ఆటోమేటిక్ గా ప్యారలల్ కాంబినేషన్ లో వానిష్ అయిపోతుంది. ఓకే, సో వి ఆల్రెడీ నో దట్. సో దేర్ఫోర్ ఆర్ ఇన్పుట్ ఇలాగే ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత పెద్ద సర్క్యూట్ అయినా ఏమైనా ప్రాబ్లం లేదు. ఎమిటర్ రెసిస్టెన్స్ లేనంత వరకు ఆర్ ఇన్పుట్ డాష్ ఎప్పటికీ ఆర్ పైనే, ఇంకా ఆర్ పై నుంచి మనం కంక్లూడ్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ ఎన్ని రెసిస్టెన్స్ ఉంటే అన్ని రెసిస్టెన్స్ ప్యారలల్ కాంబినేషన్ లో వేసేస్తాం. అండ్ మహా అయితే ఉంటే ఇక్కడ ఇంకొక సిరీస్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ ఇన్పుట్ కెపాసిటెన్స్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంటుందో అప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ వస్తుంది, అప్పుడు ఇవన్నీ ప్యారలల్ అవుతాయి, అది ఒక్కటి మాత్రం సిరీస్ లో వచ్చేస్తుంది. సో సాల్వ్ చేసేస్తాం. సో ఇన్పుట్ రెసిస్టెన్స్ లో నువ్వు కన్సిడర్ చేయాల్సింది ఏంటి, అవుట్పుట్ సర్క్యూట్ తో నీకు సంబంధం లేదు. ఆర్ ఇన్పుట్ డాష్ విల్ బి ఆల్వేస్ ఈక్వల్ టు ఆర్ పై. ఇంకా ఆర్ పై దగ్గర నుంచి ప్యారలల్ ఉంటే ప్యారలల్, సిరీస్ ఉంటే సిరీస్ యూజ్ చేసి ఆర్ ఇన్పుట్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఆర్ అవుట్పుట్. ఆర్ అవుట్పుట్ అంటే అవుట్పుట్ సైడే కదా. ఆర్ అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇన్పుట్ సర్క్యూట్ తో మనకు సంబంధం లేదు. ఓకే, సో ఈ ఇన్పుట్ సర్క్యూట్ మొత్తం వి డోంట్ నో ఇట్. సో ఓన్లీ ఇక్కడ అవుట్పుట్ సర్క్యూట్ ఒకటి అవసరం మనకి. సో కాబట్టి అవుట్పుట్ లో రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు థెవెనిన్ రెసిస్టెన్స్ కదా. సో వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ చేసేస్తాం, కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ చేసేస్తాం. సో ఆటోమేటికలీ జిఎం ఇంటూ వి పై విల్ ఓపెన్ సర్క్యూటెడ్. సో ఇంక ఒకే ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. సో దేర్ఫోర్ దట్ రెసిస్టెన్స్ ఆర్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 2K. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా సరే అవుట్పుట్ రెసిస్టెన్స్ ఇలాగే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఎన్ని రెసిస్టెన్స్ ప్యారలల్ అన్నా ఉండనివ్వండి, ప్యారలల్ కాంబినేషన్ వేస్తాం అంతే. కాకపోతే ఇన్పుట్ సర్క్యూట్ మనం పట్టించుకోకూడదు, అండ్ ఈ కరెంట్ సోర్స్ ఓపెన్ సర్క్యూట్ చేయాలి, ఏ ప్రాబ్లం అయినా అంతే. ఓకే, అండ్ ఇక్కడ ఆర్ఈ రెసిస్టెన్స్ ఉన్నా కానీ అవుట్పుట్ రెసిస్టెన్స్ అంతే, ఎందుకంటే అవుట్పుట్ రెసిస్టెన్స్ విల్ నాట్ డిపెండ్స్ ఆన్ ఆర్ఈ. ఓకే, సో ఇన్పుట్ రెసిస్టెన్స్ మాత్రం ఆర్ఈ ఉంటే ఆర్ ఇన్పుట్ డాష్ ఆర్ పై అవ్వదు. ఓకే, సో ఎమిటర్ రెసిస్టెన్స్ లేకపోతే ఆర్ ఇన్పుట్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పై అవుతుంది, దాని నుంచి ఆర్ ఇన్పుట్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఎమిటర్ రెసిస్టెన్స్ ఉన్నా లేకపోయినా అవుట్పుట్ రెసిస్టెన్స్ మాత్రం ఇక్కడ అవుట్పుట్ లో ఏవైతే రెసిస్టెన్స్ ప్యారలల్ లో ఉంటాయో అవే అవుట్పుట్ రెసిస్టెన్స్ సిరీస్ లో ఉండవు అసలు. ఓకే, సో ఏవైతే ప్యారలల్ లో ఉంటాయో వాటి యొక్క ప్యారలల్ కాంబినేషన్ చేసేస్తే విల్ గెట్ ది ఆర్ అవుట్పుట్. ఓకే, ఈ కరెంట్ సోర్స్ ని ఓపెన్ చేస్తాం కాబట్టి. ఓకే, సో ఇఫ్ దేర్ ఇస్ నో ఎమిటర్ రెసిస్టెన్స్, ఆర్ ఇన్పుట్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పై, అండ్ ఫ్రమ్ దట్ వీ కెన్ ఫైండ్ ఆర్ ఇన్పుట్. అండ్ ఎమిటర్ రెసిస్టెన్స్ ఉన్నా లేకపోయినా ఆర్ అవుట్పుట్ మాత్రం అవుట్పుట్ లో ఏవైతే రెసిస్టెన్సెస్ ఉంటాయో అవే రెసిస్టెన్సెస్, సింపుల్. ఓకే, రిమెంబర్ దట్ పాయింట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వోల్టేజ్ గెయిన్. ఎక్కువసార్లు వోల్టేజ్ గెయిన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో హౌ టు ఫైండ్ వోల్టేజ్ గెయిన్. మా ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని వోల్టేజ్ గెయిన్ అంటే వి అవుట్పుట్ బై వి ఇన్పుట్, ఇజంట్ ఇట్? అంతే కదా, వి అవుట్పుట్ బై వి ఇన్పుటే కదా. సో అప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, మా ఇక్కడ వి అవుట్పుట్ అంటే ఇదే కదా. ఎప్పుడైనా గుర్తుంచుకోవడం, ఇక్కడ ఒక 2-3 రెసిస్టెన్స్ ప్యారలల్ లో ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ మనం వోల్టేజ్ గెయిన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ ప్యారలల్ రెసిస్టెన్స్ మొత్తాన్ని సింగిల్ రెసిస్టెన్స్ చేయండి, అంటే ఆర్ అవుట్పుట్. అంతే కదా. ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఏవైతే ప్యారలల్ లో ఉన్నాయో అన్నింటినీ కలిపి ఒక రెసిస్టెన్స్ చేస్తాం. ఈ ప్రాబ్లం అంటే ఒకటే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ 2-3 రెసిస్టెన్స్ ప్యారలల్ లో ఉంటే అవి మొత్తాన్ని కలిపి ఒక రెసిస్టెన్స్ తీసుకోండి ఎలా అయినా సరే. అప్పుడు సర్క్యూట్ ఇలా ఉంటుంది, ఏ ప్రాబ్లం అయినా సరే. అప్పుడు జిఎం ఇంటూ వి పై ఈ డైరెక్షన్ లో వస్తుంది కదా, ఆటోమేటిక్ ఇక్కడ కరెంట్ ఎంత వస్తుంది, మైనస్ జిఎం ఇంటూ వి పై, ఇజంట్ ఇట్? అంతే కదా, మన జిఎం ఇంటూ వి పై ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, మనం ఆపోజిట్ డైరెక్షన్ తీసుకున్నాం కాబట్టి మైనస్ జిఎం ఇంటూ వి పై. సో దాని నుంచి వి అవుట్పుట్ చూడండి ఏమవుతుందో. What is V output? V output is nothing but current into resistance. What is current? Minus GM into V pi, isn't it? Into what is resistance? Resistance is nothing but 2K. Okay, so if you observe minus GM into GM is what? 40 milli, right? So GM మనం already calculate చేసాము 40 కదా, 40 milli. So ఈ milli కిలో ఒకదానికి ఒకటి cancel అయిపోతుంది. So 40 into 2 is nothing but minus 80 into V pi.
ఓకే. అండ్ మీరు ఇన్పుట్ సర్క్యూట్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తే ఇదే కదా మా V5 ప్లస్ మైనస్ V5 ఇదే కదా. ఓకే. సో ఇది ప్యారలల్, ఇది ప్యారలల్, ఇది కూడా ప్యారలల్. ఈ మూడు ఒకదానికి ఒకటి ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ప్యారలల్ ఏం సేమ్ వోల్టేజ్ సేమ్. సో కాబట్టి V5 విల్ బి ఆటోమేటికల్లీ ఈక్వల్ టు ఏమైపోతుంది V ఇన్పుట్. ఓకే. సో కాబట్టి ఆటోమేటిక్గా మనం V5 ప్లేస్ లో ఏం రీప్లేస్ చేసుకోవచ్చు అంటే V ఇన్పుట్. సో దేర్ఫోర్ V అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు -80 ఇంటూ V ఇన్పుట్. సో దేర్ఫోర్ V అవుట్పుట్ బై V ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ గెయిన్ AV ఈజ్ ఈక్వల్ టు -80. ఓకే. ఈ మైనస్ అనేది ఎందుకు వచ్చిందంటే సిఈ యాంప్లిఫైయర్ అనేది ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్. ఓకే. సో కాబట్టి మనకి యాంప్లిఫైడ్ వర్షన్ వస్తుంది బై ఫ్యాక్టర్ ఆఫ్ 80. కాకపోతే మనకి అవుట్పుట్ లో సిగ్నల్ వచ్చేసరికి ఇన్వర్టెడ్ వర్షన్ వస్తుంది. అది మనకు ఆల్రెడీ తెలిసింది, రైట్? సో కాబట్టి వోల్టేజ్ గెయిన్ కనుక్కోవడంలో ఏంటి ప్రొసీజర్? రైట్ హ్యాండ్ సైడ్ అంటే అవుట్పుట్ సైడ్ లో ఏవైతే మనకి రెసిస్టెన్సెస్ ఉంటాయి అవి మొత్తానికి కలిపి ఒక రెసిస్టెన్స్ రాసుకుంటాం. సో V అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు -GM ఇంటూ V ఇంటూ దట్ అవుట్పుట్ రెసిస్టెన్స్. ఆటోమేటిక్ ఆ V V ఇన్పుట్ ఈక్వల్ అవుతుంది. మనకి వోల్టేజ్ గెయిన్ ఫైండ్ అవుట్ చేయడంలో ఎప్పుడు కష్టం అనిపిస్తుంది అంటే ఈ V ఇన్పుట్ ఈక్వల్ కానప్పుడు. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉందనుకోండి, అప్పుడు V ఇన్పుట్ ఈక్వల్ కాదు. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు మనం ఈ ని ఇక్కడ నోడల్ అనుకొని ఇక్కడ నోడల్ అనాలిసిస్ వేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ V ఇన్పుట్ తీసుకొని ఆ ని సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు V అవుట్పుట్ బై V ఇన్పుట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ విల్ బికమ్ ఎ బిగ్ టాస్క్. ఓకే. సో ఎమిటర్ రెసిస్టెన్స్ లేనప్పుడు అండ్ ఇక్కడ సిరీస్ రెసిస్టెన్స్ లేనప్పుడు ప్రాబ్లం అనేది చాలా సింపుల్. ఎవరైనా చేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ ఈ సోర్స్ రెసిస్టెన్స్ వస్తుందో 50% మెంబర్స్ చేస్తారు క్యాలిక్యులేషన్ బాగా వచ్చిన వాళ్ళు, 50% మెంబర్స్ కొంచెం క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తారు. కానీ ఎమిటర్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు 70% మెంబర్స్ మిస్టేక్ చేస్తారు, 30% మెంబర్స్ రైట్ రాస్తారు. ఓకే. సో ఇక్కడ 3 మోడల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి అవుట్పుట్ లో ఏముండదు, అవుట్పుట్ మహా అయితే ఒక 4-5 రెసిస్టెన్స్ ప్యారల్ లో ఉంటాయి. దట్ డజంట్ మ్యాటర్, రైట్? అవుట్పుట్ ప్రాబ్లమే లేదు. అవుట్పుట్ ఎప్పుడైనా అవుట్పుట్ రెసిస్టెన్స్ విల్ బి ప్యారల్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇన్పుట్ రెసిస్టెన్స్ లో ఎప్పుడు కష్టం ఉంటుంది? ఎప్పుడైతే ఆర్ఈ అనేది వస్తుందో అప్పుడు చాలా టిపికల్. ఓకే. ఎందుకంటే అప్పుడు ఆర్ ఇన్పుట్ డాష్ మారిపోద్ది. ఆర్ ఇన్పుట్ డాష్ ఫైండ్ అవుట్ చేయడం వస్తే ఆటోమేటిక్గా ఇంకా అక్కడ నుంచి ప్యారలల్ సిరీస్ సేమ్, రైట్? సో ఆర్ ఇన్పుట్ ఫైండ్ అవుట్ చేసే ప్రొసీజర్ అది. గెయిన్ ఫైండ్ అవుట్ చేయడంలో ఎక్కడ డిఫికల్టీ ఉంటుందంటే మనకి ఇక్కడ V ఇన్పుట్ లో సిరీస్ రెసిస్టెన్స్ లేదనుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే V డైరెక్ట్ గా V ఇన్పుట్ అవుతుంది కాబట్టి V అవుట్పుట్ బై V ఇన్పుట్ 2 సెకండ్స్ లో వస్తుంది. ఒకవేళ ఇక్కడ సోర్స్ రెసిస్టెన్స్ ఉంటే అప్పుడు మనం కేసీఎల్ వేయాల్సి వస్తుంది. ఓకే. సో అలాంటి కేసెస్ లో కొంచెం కష్టం. ఓకే. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ అండ్ ద బేసిక్ ప్రాబ్లమ్. సో దీంట్లో ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్పుట్ రెసిస్టెన్స్ అండ్ కరెంట్ వోల్టేజ్ గెయిన్ ఫైండ్ అవుట్ చేయడం చూపించాం. సో వెరీ ఈజీ ప్రాబ్లమ్. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఈ ప్రాబ్లమ్ కనుక బాగా అలవాటు అయితే సో డెఫినెట్ గా ఏదైనా కానీ కొంచెం చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయి. కొంచెం క్యాలిక్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. సో గేట్ అనేది చాలా ఈజీ అమ్మా. కాకపోతే మన కాన్సెప్ట్స్ నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో నేర్చుకొని దాన్ని అప్లై చేసి కరెక్ట్ గా చేయగలిగితే దెన్ ఇట్ విల్ బి వెరీ బెటర్, రైట్? సో మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసి డౌట్స్ వస్తాయి డెఫినెట్ గా. మీరు ఫస్ట్ టైం కాబట్టి చేసేది అన్ని ప్రాబ్లమ్స్ రావు కదా. సో డెఫినెట్ గా ఏవో కొన్ని డౌట్స్ వస్తాయి. సో ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుంటే ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ సో డెఫినెట్లీ విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్. ఓకే. సో నేను చెప్పిన ప్రాబ్లమ్స్ తోటే కన్ఫైన్ అయి ఉంటే సో దెన్ ఇట్ విల్ బి సమ్ డిఫికల్ట్. ఓకే. సో యూ నీడ్ టు గో ఫర్ మెనీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే నేను అన్ని చేయించలేను కదా. ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? సో మనం ఆఫ్లైన్ లో లేము. సో దిస్ ఈస్ త్రూ ఆన్లైన్ మోడ్, రైట్? సో ఐ కెన్ నాట్ సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్, రైట్? సో నేను మాక్సిమం చేయిస్తాను. బట్ యువర్ వాట్ వి కాల్ మీ intention ఏదైతే ఉందో సో యువర్ ఎఫర్ట్ షుడ్ బి దేర్, రైట్? సో రిమెంబర్ దట్ పాయింట్. సో అండ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ స్టూడెంట్స్ who are your friends who are preparing for GATE 2022-23, please share for them and don't forget to like and subscribe our channel. So we'll meet in the next lecture with the continuation on problems on the AC analysis of BJT. Okay. So we'll meet in the next lecture. Until then, take care and bye.